Hey everyone, my name is Somnath. ఇది సి ట్యుటోరియల్స్ లో ఫిఫ్త్ వీడియో అండి. ఈ వీడియోలో ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, ఎట్లా కంపైల్ చేసుకోవాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటటువంటిది ఈ వీడియోలో అయితే కనుక చూడబోతున్నామండి. సి ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకు ఒక ఐడిఈ అనేటటువంటిది అయితే అవసరం అవుతుంది. మనమైతే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఒక విండో ఒకటి డిస్ప్లే అవుతుంది. దీన్ని వచ్చేసరికి కోడ్ బ్లాక్ ఐడిఈ అని చెప్పేసి అంటారు. ఈ జనరల్ గా చూడండి, ఈ ఐడిఈలో మనకి ఏమేమి పార్ట్స్ అనేటటువంటివి కనిపిస్తా ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇక్కడైతే కనుక మనం మన సి ప్రోగ్రామ్ అయితే కనుక రాసున్నాము. ఈ పార్ట్ లో టైప్ చేస్తున్నాం చూడండి. దీన్ని వచ్చేసరికి ఏమంటారంటే ఎడిటర్ అని చెప్పేసి అంటారు. అట్లాగే ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక డిస్ప్లే అవుతుంది. దీన్ని వచ్చేసరికి మేనేజ్మెంట్ బ్లాక్ అని చెప్పేసి అంటారు. అట్లాగే మీరు కింద చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ ఒకటి కనిపిస్తా ఉందండి. దీన్ని వచ్చేసరికి లాగ్స్ అండ్ అదర్స్ అని చెప్పేసి అంటారు. అట్లాగే దాని కింద చూడండి, ఇక్కడ ఒక బార్ ఒకటి కనిపిస్తా ఉంది. ఏ లైన్ లో మీరు వర్క్ చేస్తున్నారు ఏంటి అని. దీన్ని వచ్చేసరికి స్టేటస్ బార్ అని చెప్పేసి అంటారు. లేకపోతే పైన చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీరు ప్రజెంట్ ఏ ప్రోగ్రామ్ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ నేమ్ అనేటటువంటిది డిస్ప్లే అవుతూ ఉంటుంది. అట్లాగే ఈ అప్లికేషన్ నేమ్ వర్షన్ అనేటటువంటిది డిస్ప్లే అవుతూ ఉంది చూడండి. దీన్ని వచ్చేసరికి టైటిల్ బార్ అని చెప్పేసి అంటారు. దాని కింద చూడండి, డిఫరెంట్ మెనూస్ అయితే కనుక మీకు కనిపిస్తా ఉన్నాయి. ఫైల్ అని, ఎడిట్ అని, అట్లాగే వ్యూ అని చెప్పేసి కనిపిస్తా ఉన్నాయి. వీటిలో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. దీన్ని మెనూ బార్ అని చెప్పేసి అంటారు. దాని కిందే చూడండి కొన్ని మీకు ఐకాన్స్ అయితే కనపడతా ఉన్నాయండి. దీన్ని వచ్చేసరికి ఏమంటారంటే షార్ట్ కట్ టూల్ బార్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ రకరకాల మెనూ ఆప్షన్స్ కి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అయితే కనుక డిస్ప్లే అవుతా ఉంటాయండి. ఇక్కడ చూడవచ్చు మీరు ఒక 2-3 షార్ట్ కట్ బార్స్ అయితే కనుక కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ ఈ కోడ్ బ్లాక్స్ ఐడిఈ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటటువంటిది ఇక్కడ ఒక మీకు వీడియో డెమో లాగా అయితే ఇస్తున్నానండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సింపుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు క్యూబ్ ఈ కోడ్ బ్లాక్స్ అనేటటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే కాదండి, మీకు మార్కెట్లో చాలా ఐడిఈస్ అనేటటువంటివి మీకు అవైలబుల్లో ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఐడిఈస్ కోడ్ బ్లాక్స్. ఇదైతే కనుక ఖచ్చితంగా నేనైతే కనుక రిఫర్ చేయటం లేదు, ఎందుకంటే ఇటువంటి ఐడియాస్ చాలా ఉన్నాయి. అట్లాగే మనం ఎక్లిప్స్ లో రాసుకోవచ్చు. అట్లాగే వచ్చేసరికి ఇంకా మీకు డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ లో టైప్ చేసేసి కొన్ని కంపైలర్స్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా కోడ్ ని రన్ చేయొచ్చు. అట్లాగే మీరు లైనక్స్ లోకి వెళ్ళినట్టయితే జీసీసీ కంపైలర్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల కంపైలర్స్ ని యూజ్ చేసుకొని మనము సి కోడ్ ని అయితే కనుక రన్ చేయొచ్చండి. జస్ట్ ఇది ఒక అప్రోచ్ మాత్రమే. ఈ అప్రోచ్ కేవలం బిగినర్స్ కి మాత్రమేనండి. ఓకే, ఒకసారి ఈ వీడియో అయితే కనుక జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి కోడ్ బ్లాక్స్ అని చెప్పేసి టైప్ చేయండి. ఫస్ట్ వచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి, కోడ్ బ్లాక్స్. అందులో మీరు జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ గమనిస్తే డౌన్లోడ్స్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అని కనపడుతుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసరికి విండోసా, లైనక్సా, మ్యాక్ దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఉంటుంది. విండోస్ సెలెక్ట్ చేసుకోండి. అందులో మీకు 4th వన్ ఉంటుంది చూడండి, min-gw setup .exe అని చెప్పేసి ఉంటుంది. దాని ఎదురుగా డౌన్లోడ్ ఉంటుంది చూడండి, ఫాస్ హబ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ డౌన్లోడ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్లో చూడొచ్చు మీరు. తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. పైన ఓపెన్ ఉంటుంది చూడండి, ఆ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసినటువంటి తర్వాత మీరైతే కనుక మీ డౌన్లోడ్స్ ఫోల్డర్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఆ సాఫ్ట్వేర్ని గమనించవచ్చు. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎంత స్పేస్ ఉంది మీ సిస్టంలో అనేటటువంటిది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. నేనైతే డిఫాల్ట్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ ఇది డౌన్లోడ్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఓకే,
తర్వాత నేనైతే ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తున్నానండి, జాగ్రత్తగా గమనించండి. ఇది వచ్చేసరికి ఏంటంటే నేను ఒకేసారి ఓపెన్ చేస్తున్నా, మీరు అట్లా కాదు నో అనేసి డెస్క్టాప్ మీదకి వెళ్ళి కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఐకాన్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఐడియాలో చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి చూడొచ్చు, ఐడి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతే ఫైల్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుందండి. ఫైల్స్లో సి అండ్ సి ప్లస్ ప్లస్ సోర్స్ సిఆర్ సి ప్లస్ ప్లస్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి గో అనండి. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లో మిమ్మల్ని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సీనా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ రాస్తున్నారా అని అడుగుతుంది. నేనైతే సి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే అది పాత్ అడుగుతుందండి, ఎక్కడ సేవ్ చేయాలని. నేనైతే డెస్క్టాప్ మీద సి ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, అందులో నా ప్రోగ్రామ్స్ అని సేవ్ చేస్తున్నాను. ప్రాపర్ ఫైల్ నేమ్ అయితే ఇవ్వండి, స్పేస్లు ఇవ్వకండి. నేను చూడండి ప్రోగ్రామ్ చూడంలోనే అర్థమయ్యేట్టుగా C001 సమ్ శాంపిల్ లేదంటే కనుక ప్రింట్ మై నేమ్, ఇట్లా ఒక నేమ్ అయితే కనుక ఒకటి ఇస్తున్నాం ప్రోగ్రామ్కి. చివర్లో ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చిన తర్వాత .c అనేటటువంటి ఎక్స్టెన్షన్ కంపల్సరీగా ఇవ్వాలండి. .c అనేటటువంటి ఎక్స్టెన్షన్ అయితే కనుక మీరు కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చేసేసి సేవ్ అనండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫినిష్. ఇప్పుడు చూడండి, మీకైతే వర్క్ స్పేస్ ఓపెన్ అయింది. ఆ పైన మీరు గమనించవచ్చు C001 శాంపిల్ ప్రింట్ అని చెప్పేసి చూడండి, అది నా ప్రోగ్రామ్ నేమ్. ఇక్కడ నేను ఒక శాంపిల్ ప్రోగ్రామ్ నా పేరును ప్రింట్ చేయడానికి అయితే ఒక కోడ్ రాస్తున్నాను. ఫస్ట్ చూడండి, డాక్యుమెంటేషన్ సెక్షన్లో ప్రోగ్రామ్ ఎందుకోసం అనేటటువంటిది రాస్తున్నాను. దీన్ని కామెంట్స్ అని చెప్పేసి అంటారు, ఇదివరకే చెప్పుకున్నాము కామెంట్ సెషన్ అని. నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి ఒక హెడర్ ఫైల్ stdio.h, ఇది జనరల్గా యూజ్ చేస్తామండి సిలో, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h అని. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మెయిన్ బ్లాక్ అయితే కనుక రాస్తున్నాను. మీకు ఈ బ్లాక్స్ అన్ని కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి ప్రీవియస్ వీడియోలు గమనించండి. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాస్తున్నాయి. ఈ ప్రింట్ ఏంటి ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం, ప్రింట్ ఎట్లా రాస్తారు ఏంటని. జస్ట్ ప్రింట్ అని ప్రింట్లో డబల్ కొటేషన్స్లో నాకు ఏదైతే స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలో ఆ టెక్స్ట్ రాస్తున్నాను. వెల్కమ్ టు సి వరల్డ్ సోమనాథ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రింట్ ఆఫ్ అయిపోయిన వెంటనే సెమీకోలన్ అయితే ఉండాలండి, స్టేట్మెంట్ అయిపోయిన వెంటనే. అట్లాగే మెయిన్ యొక్క రిటర్న్ వచ్చేసరికి 0 అని ఇస్తున్నాను, రిటర్న్ టైప్ ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి. దీన్ని ఎట్లా కంపైల్ చేస్తారు, ఫస్ట్ సేవ్ చేయండి. దీన్ని ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దీన్ని బిల్డ్ చేయండి. బిల్డ్ అంటే కంపైల్ చేసి రన్ చేయడం అండి. బిల్డ్ అండ్ రన్ అని చెప్పేసి ఉంటుంది, లేదా F9 ప్రెస్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇదైతే కనుక డాస్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయింది. అక్కడ ఫస్ట్ లైన్ గమనించండి జాగ్రత్తగా, మనం ఇచ్చింది అదే కదండి ప్రింట్ఎఫ్లో, ఆ లైన్ అయితే కనుక ప్రింట్ అయింది. ఇట్లా మన అవుట్పుట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఎంటర్కి ప్రెస్ చేయండి ఆ విండో నుంచి బయటికి రావడానికి. ఈ రకంగా అయితే ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు, కంపైల్ చేయొచ్చు. దీనికి షార్ట్ కట్ ఇస్తున్నాడు చూడండి అండి, అక్కడ బిల్డ్ అండ్ రన్ అని చెప్పేసి ఉంది. డైరెక్ట్గా ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినా మీకు సేమ్ థింగ్ అనేటటువంటిది విండోలో ప్రింట్ అవుతుంది. గనక గమనించినట్లయితే మనము శాంపిల్ కోడ్ ఒకదాన్ని రాసేసి దాన్ని రన్ చేసామండి. రన్ చేసినప్పుడు అది బ్లాక్ కలర్ స్క్రీన్ లోపల మీకు అంటే డాస్ ఎన్విరాన్మెంట్లో మీకు అవుట్పుట్ అయితే కనుక డిస్ప్లే చేసింది. అయితే మీరు రాసిన సి ఫైల్ .c ఫైల్ ఏదైతే ఉందో అది మీకు అవుట్పుట్గా మీకు కనిపించడానికి మధ్యలో ఇక్కడ మీరు గమనించినట్లయితే కంపైలేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ అనేటటువంటిది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఈ స్టేజెస్ ఏంటివి అనేటటువంటివి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇవన్నీ కూడా కంపైలేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి స్టేజెస్ అండి. మీరు ఫస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే hello.c లేదా sample.c ఫైల్ అనేటటువంటిది టైప్ చేశారు. ఓకే, టైప్ చేసేసి దాన్ని సేవ్ చేశారు. సేవ్ చేసి మీరు ఎప్పుడైతే బిల్డ్లోకి వెళ్ళిపోయి బిల్డ్ అండ్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి ఉంటుంది, F9 ప్రెస్ చేయమన్నాం, ఆ ఆప్షన్ ప్రెస్ చేశారో, ప్రెస్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఈ కంపైలేషన్ స్టేజెస్ అనేటటువంటి రన్ అవుతాయి. ఆ డిఫరెంట్ స్టేజెస్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రీ ప్రాసెసర్ స్టేజ్ అని చెప్పేసి అంటారు. ప్రీ ప్రాసెసర్ స్టేజ్ అంటే ఏంటంటే మీరు సిలో రాసినటువంటి
ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మ్యాక్రోస్ అనేటటువంటి డిఫైన్ చేస్తారు. లైక్ హ్యాష్ సింబల్తో స్టార్ట్ అవుతాయండి. హ్యాష్ డిఫైన్ పై అని, హ్యాష్ డిఫైన్ సమ్ ఏజ్ అని, ఇట్లా కొన్ని వేరియబుల్స్ని డిఫైన్ చేసుకుని ఉంటారు. వాటిని మ్యాక్రోస్ అంటారు. ఆ మ్యాక్రోస్ అన్నీ కూడా ఫస్ట్ ఎక్స్పాండ్ అవుతాయండి. ఎక్స్పాండ్ అయిపోయి ఇక్కడ ఏం జరుగుతుందంటే మాడిఫైడ్ సోర్స్ కోడ్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. ఇది .i అనేటటువంటిది ఏంటంటే మాడిఫైడ్ సోర్స్ కోడ్ అండి. ఈ ప్రీ ప్రాసెసర్ అనేటటువంటి ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే నువ్వు రాసిన కోడ్ లోపల ఉన్నటువంటి మ్యాక్రోస్ అన్నిటినీ కూడా ఎక్స్పాండ్ చేసేసి కోడ్ను వచ్చేసరికి ఇంకొంచెం కంపైలర్ ఏదైతే ఉందో దానికి అర్థమయ్యేటటువంటి ఒక ఫైల్ని తయారు చేస్తుంది. దాన్ని ఎక్స్పాండబుల్ సోర్స్ కోడ్ అంటారు. ఇక్కడ అన్ని డెఫినేషన్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఎక్స్పాండ్ అయినటువంటి ఈ కోడ్ని ఏం చేస్తారంటే తీసుకుని కంపైలర్కి అయితే పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించవచ్చు మీరు దీన్ని, ఈ కోడ్ని కంపైలర్కి అయితే కనుక పాస్ చేస్తామండి. ఈ కంపైలర్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే నీ కోడ్ని తీసుకొని, ఇది సెకండ్ స్టేజ్ అండి, ఇది సెకండ్ వన్, ఇది సెకండ్ బ్లాక్. ఈ సెకండ్ బ్లాక్ లో ఏం జరుగుతుందంటే ఈ కంపైలర్ అనేటటువంటిది కోడ్ని తీసుకొని మాడిఫైడ్ సోర్స్ కోడ్ని తీసుకొని ఏం చేస్తుందంటే నీ ప్రోగ్రామ్ లో ఉన్న కామెంట్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తుంది. అట్లాగే సింటాక్స్ అనలైజ్ అనేటటువంటిది జరుగుతుంది. అంటే నువ్వు రాసిన స్టేట్మెంట్స్ కరెక్ట్ గా రాసావా లేదా, సెమీకోలన్స్ ఏమన్నా మిస్ అయినాయా, బ్రాకెట్స్ ఏమన్నా మిస్ అయినాయా, ఇట్లా సింటాక్స్ అన్ని కూడా చెక్ చేస్తుంది. అట్లాగే అన్డిఫైన్డ్ వేరియబుల్స్ ఏమన్నా ఉన్నాయా, నువ్వు ప్రోగ్రాంలో ఎక్కడో ఒక సమ్ అనేటటువంటి ఒక వేరియబుల్ యూజ్ చేసుకొని ఉన్నావు, ఆ వేరియబుల్ యాక్చువల్గా నువ్వు డిఫైన్ చేసావా లేదా, అట్లాగే టైప్ కంపాటబిలిటీస్ ఏమన్నా వస్తున్నాయా, అట్లాగే ఫంక్షన్ కాల్స్ అనేటటువంటి ప్రాపర్గా జరిగినాయా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ చెక్ చేసేసి నీ గనక ఎర్రర్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎక్కడో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మళ్ళీ నీ కోడ్ని తీసుకొని ఎర్రర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లే చేసిన వెంటనే నువ్వు మళ్ళీ ఏం చేయాలి, నువ్వు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం. మళ్ళీ .c ఫైల్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసేసి మళ్ళీ ప్రీ ప్రాసెసర్కి ఇస్తావు. మళ్ళీ అది కోడ్ ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుంది, అది మళ్ళీ కంపైలర్కి ఇస్తుంది. కంపైలర్ ఏం చేస్తుంది, మళ్ళీ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ ఎటువంటి ఎర్రర్స్ లేవనుకోండి, ప్రాపర్గా రన్ అయింది అనుకోండి, మీకు అది అసెంబ్లీ కోడ్ అనేటటువంటి దాన్ని జనరేట్ చేస్తుంది. ఈ అసెంబ్లీ కోడ్ వచ్చేసరికి మీకు నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటుందండి. కంప్లీట్ బైనరీ కోడ్ అయితే కాదు, దీన్ని ఇంటర్మీడియట్ కోడ్ అని చెప్పేసి కూడా అంటాం. కంప్లీట్ బైనరీ అయితే కాదు. నెక్స్ట్ ఈ కోడ్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని అసెంబ్లర్కి అయితే పంపిస్తాము. ఇది థర్డ్ స్టేజ్ అండి. అసెంబ్లర్ ఏం చేస్తుందంటే నువ్వు కంపైలర్ జనరేట్ చేసినటువంటి అసెంబ్లీ కోడ్ని ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. తీసుకొని ఈ అసెంబ్లర్ ఏం చేస్తుందంటే దీని యొక్క రోల్ ఏంటంటే ఆబ్జెక్ట్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే అసెంబ్లరు నువ్వు ఏదైతే ఇచ్చావో అసెంబ్లీ కోడ్, ఆ అసెంబ్లీ కోడ్ని తీసుకొని ఇది ఆబ్జెక్ట్ కోడ్ అయితే జనరేట్ చేస్తుందండి. ఆబ్జెక్ట్ కోడ్ అంటే బైనరీ కోడ్ అండి, 0s and 1s ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ అయినటువంటి ఫైల్ను, అంటే ఇది మెషిన్ కోడ్ అండి. యాక్చువల్గా ఈ మెషిన్ కోడ్ అనేటటువంటిది ఈ సిస్టమ్ అనేటటువంటిది, ప్రాసెసర్ అనేటటువంటిది అర్థం చేసుకోగలుగుతుంది. ఈ మెషిన్ కోడ్ ఏమవుతుందంటే లింకర్కి పాస్ చేయడం జరుగుతుంది. ఈ లింకర్ అనేటటువంటిది పేరులోనే ఉందండి, లింక్ చేస్తుంది. ఏం లింక్ చేస్తుందంటే నువ్వు క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ఫైల్కి అవసరమైనటువంటి హెడర్ ఫైల్స్ అన్నీ కూడా వేరు వేరు ఆబ్జెక్ట్ ఫైల్స్లో ఉంటాయండి. నీ ఆబ్జెక్ట్ ఫైల్ని అట్లాగే నీ ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి సపోర్టింగ్గా కావాల్సినటువంటి ఫైల్స్ అన్నీ వేరే ఆబ్జెక్ట్ ఫైల్స్లో ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్ ఫైల్స్ని నీ యొక్క ఆబ్జెక్ట్ ఫైల్ని మొత్తాన్ని క్లబ్ చేస్తుంది, లింక్ చేస్తుంది. లింక్ చేసేసి ఫైనల్గా నీకు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే ఒకదాన్ని క్రియేట్ చేస్తుందండి. ఇది రన్నబుల్ ఫార్మాట్ అనమాట. exe ఫైల్ అనేటటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఫోర్త్ స్టేజ్ అండి. లింకర్ అనేటటువంటిది ఫోర్త్ స్టెప్. లింకర్ ఏం చేస్తుందండి, నువ్వు రాసినటువంటి ఆబ్జెక్ట్ ఫైల్కి ఇంకా అవసరమైనటువంటి ఆబ్జెక్ట్ ఫైల్స్ని తీసుకొని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేటటువంటి దాన్ని జనరేట్ చేస్తుంది. అట్లాగే ఈ లింకర్ని యూజ్ చేసుకొని మనం డైనమిక్ లింక్ లైబ్రరీస్ అని చెప్పేసి ఉంటాయండి, DLLs అని, వాటిని కూడా క్రియేట్ చేయొచ్చు. మన సొంత లైబ్రరీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫైనల్గా
ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేటటువంటిది లోడర్ సెక్షన్కి వెళ్తుంది. లోడర్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే నీ ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి మెమరీ అనేటటువంటిది ర్యామ్లో అలొకేట్ చేస్తుంది. డైరెక్ట్గా నీ ప్రోగ్రామ్కి కొంత స్పేస్ కావాలి రన్ అవ్వడానికి. అది ఎక్కడ రన్ అవుతాయంటే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ర్యామ్లో రన్ అవుతాయి. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ లేదా అప్లికేషన్స్ ఏదైనా ఒకటేనండి. ఇవన్నీ కూడా మనకి ర్యామ్లో అయితే రన్ అవుతాయి. ఆ ర్యామ్లో నీ ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి మెమరీ అయితే కనుక అలొకేషన్ అనేటటువంటిది చేస్తుంది ఈ లోడర్ అనేటటువంటిది. నెక్స్ట్ ఈ లోడర్ ఏం చేస్తుందంటే నీ ప్రోగ్రాంలో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో, జనరల్గా స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంటండి, మెయిన్ అనేటటువంటిది మనకి స్టార్టింగ్ పాయింట్. ఆ మెయిన్ దగ్గర నుంచి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని తీసుకొని, మెయిన్లో ఉన్న ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసేసి నీకు ఫైనల్గా అవుట్పుట్ అనేటటువంటిది మానిటర్ లేదా మానిటర్ మీద అంటే ఇన్ ద సెన్స్ డాస్ ప్రాంప్ట్లో మీకు అవుట్పుట్ అయితే కనుక డిస్ప్లే చేస్తుందండి. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా 5 స్టేజెస్ లోపల మీకు 5 బ్లాక్స్లో మీకు రన్ అయితే కంపైల్ అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ప్రీ ప్రాసెసర్ స్టేజ్ అని చెప్పేసి అంటారండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఈ ప్రీ ప్రాసెసర్ స్టేజ్లో ఏం జరుగుతుంది, మ్యాక్రో ఎక్స్పెన్షన్ జరుగుతుంది. సెకండ్ వన్ కంపైలర్ వచ్చేసరికి ఏం చేస్తుంది, ఎక్స్పాండ్ అయిన కోడ్ని తీసుకొని అసెంబ్లీ కోడ్ని అయితే జనరేట్ చేస్తుంది. ఈ అసెంబ్లీ కోడ్ని అసెంబ్లర్ తీసుకొని ఆబ్జెక్ట్ ఫైల్ అంటే మెషిన్ కోడ్ అనేటటువంటిది జనరేట్ చేస్తుంది. ఈ మెషిన్ కోడ్ని లింకర్ చేసి తీసుకొని ఇంకా డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఫైల్స్, దానికి సపోర్టెడ్గా అవసరమైనటువంటి ఆబ్జెక్ట్ ఫైల్స్ తీసుకొని లింక్ చేస్తుంది. లింక్ చేసేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేటటువంటిది 5th స్టేజ్ లోడర్కి అయితే కనుక పాస్ చేస్తాము. ఈ లోడర్ ఏం చేస్తుందంటే ర్యామ్లో మెమరీని అలొకేట్ చేస్తుంది. అట్లాగే నీ ప్రోగ్రాంలో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి వెతుక్కుంటుంది. స్టార్టింగ్ పాయింట్ అంటే జనరల్గా మెయిన్ అంటామండి. ఆ మెయిన్కి వెళ్ళిపోయి మెయిన్లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని తీసుకొని స్టెప్ బై స్టెప్ అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ నీకు ప్రాపర్గా అవుట్పుట్ అనేటటువంటిది ఫైనల్గా మీకు డాస్ ప్రాంప్ట్లో అయితే కనుక డిస్ప్లే చేస్తుందండి. ఇది ఈ ఎంటైర్ సి కంపైలేషన్ ప్రాసెస్ అండి. అయితే ఇక్కడ మనం రకరకాల ఫైల్స్ గమనిస్తున్నాం. .c ఫైల్స్, .i, .s, .o, .a వీటి గురించి ఒకసారి డిస్కషన్ అయితే చేద్దామండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే రకరకాల ఫైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా సిలో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ ఫైల్స్ అండి. ఈ టెర్మినాలజీస్ మనకు తెలిసి ఉండాలి. ఒకటి సోర్స్ ఫైల్ అంటే ఏంటి, సోర్స్ ఫైల్ అంటే మీరు టైప్ చేసేటటువంటి ఫైల్ని .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుని ఉంటారు. ఇందాక వీడియోలో గమనించవచ్చు మీరు. .c ఫైల్ని ఏమంటామంటే సోర్స్ ఫైల్ అని చెప్పేసి అంటారు. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెడర్ ఫైల్స్ అంటారు. మీరు ముందు కొన్ని ఫంక్షన్స్ని అట్లాగే స్ట్రక్చర్స్ని, ఈ స్ట్రక్చర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటో ఫర్దర్గా చూద్దాం. అట్లాగే మ్యాక్రోస్ అనేటటువంటి వాటిని మీరు ముందే ఒక ఫైల్లో రాసుకొని .h అనేటటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకొని ఉంటారు. వీటి యొక్క పర్పస్ ఏంటంటే ఫర్దర్ యూజ్ కోసం అనమాట. రకరకాల సోర్స్ ఫైల్స్ అనేటటువంటివి ఈ .h ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ .h ఫైల్స్ని యూజ్ చేసుకోవచ్చండి. అట్లాగే ఆబ్జెక్ట్ ఫైల్ అని చెప్పేసి అంటారు. ఆబ్జెక్ట్ ఫైల్ అంటే ఏంటంటే మీరు లింక్ చేయబోయే ముందు జనరేట్ అయ్యేటటువంటి ఫైల్ని ఆబ్జెక్ట్ ఫైల్ అని చెప్పేసి అంటాము. ఇది బైనరీ కోడ్లో ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అండి. ఫైనల్గా సాఫ్ట్వేర్ ఫైల్ లేదా అప్లికేషన్ ఫైల్, దీన్నే మనం సాఫ్ట్వేర్ ఫైల్ అని కూడా అంటామండి. దీన్ని సింపుల్గా మన సిస్టంలో రన్ చేసుకోవచ్చు. ఇవి రకరకాలైనటువంటి ఫైల్స్, మనం సిలో రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఫైల్స్ అండి. అట్లాగే మీకు కనుక మా నాలెడ్జ్ కనుక వర్త్ అనిపిస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.